అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో రిజర్వేషన్ హటావో అంటున్నారు. మెరిట్ బేస్ మీద అవకాశం రావాలంటున్నారు. మరి దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏమైనా ఉన్నదా అంటే మెరిట్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి అని అంటుంది. సరే, ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. మెరిట్ పుట్టుకతో వస్తుందా లేదా అవకాశాల ద్వారా ఏర్పడుతుందా అని సందర్భంగా నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నతో నిజంగా సమాధానం చెప్పాల్సిన సందర్భం ఉంది. ఓ విద్యార్థి లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తూ అత్యాధునికంగా కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. డిజిటల్ ల్యాబులు, ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, వ్యక్తిగత కోచింగ్లు తీసుకుంటారు, డబ్బులు పెట్టి జాతీయ స్థాయి శిక్షణ తీసుకుంటారు, విదేశీ అవకాశాలు వస్తున్నాయి. మరి అతని ముందు అన్నీ ఉన్నాయి. అదే సమయంలో మరో విద్యార్థి ఓబీసీ కానీ పేదవారు చూస్తే ఉపాధ్యాయుల కొరత ఉన్నది. తాగునీరు కూడా లేని ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుతున్నారు. మరి ఒకరికి వందల అవకాశాలు, మరొకరికి కనీసం కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే పరీక్షలో కూర్చోబెట్టి వచ్చిన మార్కులనే మెరిట్ ప్రకటించడము అని అంటే ఇది నిజమైన సమానత్వమే ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అవకాశాలు లేని అసమానతను కప్పిపుచ్చడమా అనేది ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబము తరతరాలుగా విద్యను, ఆస్తిని, సామాజిక ఆధిపత్యాన్ని అనుభవిస్తుంది ఒక వర్గం. మరో కుటుంబం కనీసం దినసరి కూలి కార్మికుడిగా జీవిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరిని వాళ్ళు ప్రామాణికము ఏంది సమానత్వంగా చూడడం కావాలి కదా. మరి మెరిట్తో ఎట్లా కొలుస్తావు? ఎందుకంటే సమాన అవకాశాలు లేని చోట సమాన పోటీ కూడా ఉండదు. అందుకే రిజర్వేషన్ అనేది ఒక ప్రత్యేక హక్కు. ఇది ఎవరు ఇచ్చేదో దానమో దక్షిణమో కాదు, ప్రత్యేక ప్రాధాన్యం కూడా కాదు. సమాన అవకాశాలను కల్పించే రాజ్యాంగ సాధనమే రిజర్వేషన్లు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు సమాన ఫలితాల కంటే ముందు సమాన అవకాశాలు ఉండాలని చెప్పారు. అందుకే ప్రభుత్వం విద్య చాలా బలపడాలి, నాణ్యమైన విద్య అందరికీ అందాలి, అవకాశాలు సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మెరిట్ గురించి మాట్లాడితే అది నిజమైన మెరిట్ అవుతుంది. గుర్తుంచుకోండి. లేదంటే మెరిట్ అంటే మార్కులు మాత్రమే కాదు, అవకాశాలను ఉపయోగించుకునే సామర్థ్యం కాదు. అవకాశాలు అసమానంగా ఉన్నప్పుడు మెరిట్ గురించి మాట్లాడడం సామాజిక వాస్తవాలను విస్మరించడమే. అందుకే ఒకే నినాదం రిజర్వేషన్ కో బచావో. సమాన అవకాశాలను కాపాడదాం, సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం. జై పూలే, జై భీమ్, జై.